रे जय गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय जय ओम विष्णुपाद परिव्राजकाचार्य स्तोत्र श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्री श्रीमद् सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद ठाकुर की जय। जय कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्री हरिदास ठाकुर की जय। प्रेम तो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंद राधा कुंद गिरि गोवर्धन मथुरा वृंदावन धाम की जय। नवद्वीप मायापुर धाम की जय। द्वारका धाम की जय। जगन्नाथ की जय। गंगा माई की जय। यमुना माई की जय। गोदावरी माई की जय। भक्ति देवी की जय। तुलसी देवी की जय। समवेत भक्त वृंद की जय। समवेत भक्त वृंद की जय। समवेत भक्त वृंद की जय। गौर प्रेमानंदी राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी राधा कुंज बिहारी गोपी जना वल्लभा गिरिवारा यशोधानन्दना यशोधानन्दना व्रजनरञ्जना यावनतीरावनचारी राजा राजा बिहारी राजा माधव बिहारी गोपी जना वल्लभा गिरिवरचारी गोपी जना वल्लभा गिरिवरचारी
Yashodanandana Rajata Yashodanandana Rajata Yamuna Tira Vanasa Yamuna Tira Vanasa Jai Bada Jama Jama Jadisha हरिनाम संकीर्तन की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम 29వ శ్లోకం. మూడవ స్కందం 31వ అధ్యాయం 29వ శ్లోకం. సహ దేహేన మానేన వర్ధమానేన కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ కామిషు అంతాయ చ ఆత్మనః. సహ దేహేన మానేన వర్ధమానేన మన్యునా కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మనః. సహ దేహేన మానేన వర్ధమానేన మన్యునా కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మనః. సహ దేహేన మానేన వర్ధమానేన మన్యునా కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మనః. సహ దేహేన మానేన కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మనః. సహదేహేన మానేన వర్ధమానేన మన్యునా కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మనః. సహదేహేన మానేన వర్ధమానేన మన్యునా
करोति विग्रहं कामी विश्वन्ताय चात्मनः ఎవరైనా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చదువుతారా శ్లోకం? సహదేహేన మానేన సహదేహేన మానేన వర్తమానేన మన్యునా వర్తమానేన మన్యునా కరోతి విగ్రహం కామీ కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మనః కామిష్వంతాయ చాత్మనః సహదేహేన మానేన సహదేహేన మానేన వర్ధమానేన మన్యునా వర్తమానేన కరోతి విగ్రహం కామి కరోతి విగ్రహం కామి కామిష్వంతాయ చాత్మనః కామిష్వంతాయ చాత్మనః. ప్రతిపదార్థములు సహ పాటు దేహేన దేహముతో మానేన మిథ్యాహంకారమును వర్ధమానేన పెంచుకొనుచు మన్యున క్రోధము వలన కరోతి తయారు చేసుకొనుచు విగ్రహం శత్రుత్వమును కామి కాము కామిషు ఇతర కామకుల ఎడ నాశము కొరకు మరి పెరుగుదలతో పాటు జీవుడు తన ఆత్మ వినాశనమునకై నిత్యాహంకారమును క్రోధమును పెంచుకొనుచు తన వంటి కాముకుల ఎడ వైరమును తయారు చేసుకొనును. భాష్యం. జీవుని కారణమును గురించి భగవద్గీత యందు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని చేయుటకు కారణమేమి? కామమే జీవునికి అత్యంత మహోన్నత స్థితి నుండి భౌతిక అస్తిత్వపు హేయముగు స్థితికి పతనము కలిగించుతున్నదని శ్రీకృష్ణ భగవానుడు దానికి సమాధానం ముసగను. ఆ కామమే కొన్ని మార్లు క్రోధముగా పరిణమించును. ఈ కామము ప్రధానముగు క్రోధించును. ఆ విధముగా ఆత్మ అవిద్యచే కప్పబడినప్పుడు అతిహేయముగు నారకీయ స్థితికి పతనము చెందును. నారకీయ జీవనము నుండి ఆధ్యాత్మిక అవగాహన స్థితికి ఉద్ధరింపబడుటకు మనుషుడు కామమును కృష్ణ ప్రేమగా మార్చుకునవలెను. వైష్ణవ సాంప్రదాయమునందు గొప్ప ఆచార్యులకు శ్రీ నరోత్తమదాసు ఠాకూరులు కామకృష్ణ కర్మార్పణే అని పలికిరి. అనగా కామకారణమున ఇంద్రియ భోగార్థమై మనమెన్ని వస్తువులను కోరుచుండవు, కానీ సమస్తమును శ్రీకృష్ణుని ప్రీతి అర్థమే వాంఛను విశుద్ధ మనము ఉపయోగించుకునవలెను. ఆ విధముగా జీవుడు తన పూర్వపు విశుద్ధ ఆధ్యాత్మిక స్థితిని తిరిగి పొందగలడు. కనుకనే శ్రీల రూప గోస్వామి ఉపదేశించినదేమనగా, భౌతిక జగమున మనము కలిగి ఉన్న ఇంద్రియ భోగార్థములన్నింటినీ కృష్ణేంద్రియమే అసంగత్వముతో ఉపయోగించవలను. అదే నిజమైన వైరాగ్యము. ఓం అజ్ఞానస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీ
నితినామిని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. జీవుల యొక్క గతులను గురించి కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి వివరిస్తూ ఉన్నాడు. మనం పూర్వ శ్లోకాల్లో చూసాం ఏ విధంగా అతడు శైశవావస్థలో అనేక రకాల దుఃఖాలను అనుభవిస్తాడు అని చెప్పి. తర్వాత 28వ శ్లోకంలో ఈ శైశవావస్థ వరకు అనేకములైనటువంటి క్లేశములను అనుభవిస్తూ పౌగండావస్థను పొందుతాడు అని చెప్పన్నారు. అంటే మానవ జీవితం అనేది మనకి స్థూలంగా కౌమారం, యవ్వనం, జర 3గా విభజించబడింది. కౌమారము, యవ్వనము, అలాగే జర అంటే ముసలితనం. అయితే మళ్ళీ ఈ కౌమారం అనేది కూడా మళ్ళీ అనేక స్థితులుగా విభజించబడింది అనమాట. మొట్టమొదట 5 ఏళ్ల వయసు వరకు శైశవము అని చెప్పి పిలుస్తారు. శైశవము అని చెప్పి అంటారట. 5 సంవత్సరముల నుండి 15 సంవత్సరముల వరకు గల వయస్సు పౌగండం అని చెప్పబడుతుంది. 5 నుంచి 15 వరకు పౌగండం. 16 సంవత్సరాలకు యవనం అనేది ఆరంభం అవుతుంది అని చెప్పారు. ఇక పైన యవనంగా చెప్పబడుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ పౌగండమునందు శైశవావస్థలో మనం చూసాం. శైశవావస్థలో ఎలా ఉంటుంది? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత 5 ఏళ్ల వయసు వరకు కూడా శైశవావస్థ అని చెప్పన్నారు. అందుకే ఈ శైశవావస్థలో ఒక విధంగా చెప్పాలంటే జీవి చాలా నిస్సహాయ స్థితిలో ఉంటాడు అనమాట. అందుకే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే 5 ఏళ్ల వయసు వరకు కూడా లాలించాలి అని చెప్పబడింది. పిల్లల్ని లాలించాలి అంటే గారాబం చేయడం అనేది చేయాలి. తర్వాత 5 సంవత్సరాలు దాటిన తర్వాత 15 సంవత్సరాల వయసు వరకు కూడా అంటే పౌగండం ఏదైతే ఉందో ఈ పౌగండం అంతా కూడా వారిని దండించాలి అని చెప్పబడింది. క్రమశిక్షణలో పెట్టాలని చెప్పబడింది. 5 నుంచి 15. ఇక యవ్వనం ప్రారంభమైన తర్వాత 16 సంవత్సరాల పైన వారిని స్నేహితులుగా పరిగణించాలి అని చెప్పారు. ఎందుకంటే 5 ఏళ్ల వయసు వరకు అతడు ఒక విధంగా చెప్పాలంటే ఒక పశువులాగానే జీవితాన్ని గడుపుతాడు ప్రతి మనిషి కూడా. ఎందుకంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయంలో అతనికి సరైనటువంటి విచక్షణ ఉండదన్నమాట. కానీ ఇక 5 ఏళ్ల వయసు నుంచి 5 ఏళ్ళు దాటిన తర్వాత అతడికి తెలివి వస్తుందని చెప్పి అంటారు. తెలివి రావడం అంటే అతను ఏం చేస్తున్నాడు ఏం చేయట్లేదు అన్నీ కూడా కొంచెం అవగాహన వస్తుంది. కాబట్టి అప్పటి నుంచి అతన్ని క్రమశిక్షణలో పెట్టాలి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ మనకి జీవుల గతుల గురించి కపిల భగవానుడు ఉపదేశించేది ఏవైతే ఉందో ఒకవేళ కృష్ణ చైతన్యవంతులు కాకపోతే సాధారణంగా జరిగేది ఏమిటి? కృష్ణ చైతన్యవంతులు కానిటువంటి కుటుంబంలో జన్మిస్తే లేదా కృష్ణ చైతన్యవంతుల కుటుంబంలో జన్మించినప్పటికీ వాడు సరైనటువంటి విద్యాబుద్ధులను పొందకపోతే జరిగేది ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే శైశవమందలి క్లేశములు దుఃఖములు ఇదివరకే వివరించబడ్డాయి, కిషోరావస్థ అరుదెంచగానే అతడు పాఠశాలకు పంపబడును. చూడండి, అతని బడికి పంపిస్తారు. మనం చూస్తాం ఎప్పుడైతే కొత్తగా పాఠశాలకు పంపిస్తుంటారో పిల్లలందరూ కూడా ఏడుస్తుంటారు అనమాట. వాళ్ళకి వెళ్ళాలనిపించదు. పాఠశాలకు వెళ్ళడం అనేది నచ్చదు అనమాట. ఎందుకంటే ఇంకా ఆడుకోవాలని అనుకుంటాడు ప్రతివాడు. వాడు ఆడుకోవాలని అనుకున్నా సరే బలవంతంగా బడికి వెళ్ళి చదువుకొని పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావాల్సి ఉంటుందన్నమాట. మొదలవుతుంది జీవితం. ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులను కోరినా పరిస్థితుల దృష్ట్యా వాటిని అతడు పొందలేకపోవచ్చును. ఏవేవో కావాలనుకుంటాడు. చిన్నతనంలో కూడా అందరికీ అనుభవంలో విషయమే. తల్లిదండ్రులు ఆడుకోవడానికి అనేక రకాల ఆట వస్తువులు అడుగుతుంటారు. కానీ తల్లిదండ్రులు వాటన్నింటినీ కొనిస్తారా? లేదు. కాబట్టి మనం చూస్తుంటాం ఈ 5 ఏళ్ళు వయసు దాటిన తర్వాత ఎలా ఉంటుందంటే వాళ్ళు కుళ్ళి ఏడుస్తూ ఉంటారు అనమాట. పిల్లలు మనం చూస్తుంటాం వెక్కి ఏడుస్తూ ఉండడం. ఏదైనా ఒక వస్తువు కావాలి అది ఇవ్వకపోతే ఇచ్చే వరకు వాళ్ళు మారాన్ చేస్తూ ఉంటారు. అదే కదా. అవసరమైతే మనం చూస్తుంటాం ఒక్కోసారి తల్లిని కొడుతుంటారు, కరిచేస్తుంటారు చేపట్టుకుని, లేకపోతే తండ్రిని గుద్దుతూ ఉంటారు, లేకపోతే కాలుతో తంతూ ఉంటారు.
లేకపోతే బట్టలు చింపేసుకుంటూ ఉంటారు, లేకపోతే నేల మీద పడి అటు ఇటు డొల్లుతుంటారు, లేకపోతే నేను ఎటైనా వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంటారు ఒంటరిగా. చూడండి, ఎటు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇలాంటివన్నీ కూడా చూస్తుంటాం అనమాట. అందుచే అతను మనం చూస్తాం ఆ వయసులో చాలా దుఃఖితుడే బాధను అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకని అతను కోరుకునేటువంటివన్నీ కూడా లభించవు కాబట్టి. కాబట్టి శైశవంలో ఎలాగైతే దుఃఖితుడై ఉంటాడో కిషోరావస్థలో కూడా అతడు దుఃఖితుడై ఉంటాడు. ఇక యవ్వనం సంగతి ఇంక చెప్పాల్సిందే ఉంది అని చెప్పి అంటున్నారు. అందుకే కదా మనకి శాస్త్రాల్లో మనిషి యొక్క మొదటి 25 సంవత్సరాలని ఏ జంతువుతో పోల్చారు? కోతితో పోల్చారు అనమాట. మొదటి 25 సంవత్సరాలు కోతితో పోల్చారు. 25 నుండి 50 వరకు రెండవ దశని గాడిదతో పోల్చారు. 50 నుంచి 75 వరకు కుక్కతో పోల్చారు. 75 నుంచి 100 ఎవరు బతుకుంటారు ఈ రోజుల్లో చెప్పండి? 75 వరకు కూడా వెళ్ళేది లేదు అలా. కాబట్టి మళ్ళీ 75 నుంచి మళ్ళీ బతుకుంటే గొడ్ల కోపతో పోల్చారు వాడి జీవితాన్ని. అందుకే మొదటి 25 సంవత్సరాలు కోతిలా ఉంటాడనమాట, ఎవరు క్రమశిక్షణ లేనివాడైతే. ఒకవేళ వాడికి సరైనటువంటి విద్యాబుద్ధులు కలగకపోతే సాధారణంగా అంటే మనం చూస్తుంటాం భక్తుల యొక్క పిల్లలు అనుకోండి, లేదా సంస్కారం కలిగిన కుటుంబాల్లో అయితే వాళ్ళు కుదురుగా ఉండడం, వాళ్ళు కొంచెం మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా విద్యాబుద్ధులు ఏమి నేర్చుకోకుండా, అంటే ఇక్కడ విద్య అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పాఠశాలకు వెళుతున్నాడు, కానీ అక్కడ విద్యను అభ్యసిస్తున్నారా? వాళ్ళు అవిద్యను అభ్యసిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆత్మఘాతకమైనటువంటి అవిద్యను బోధిస్తున్నారు విద్య పేరుతో. ఎందుకంటే ఎవరికి కూడా తాము శరీరం అనేటువంటి విషయాన్ని ఎవరు బోధించరు, తాము శరీరం కాదనేటువంటి విషయాన్ని ఎవరు బోధించరు, తాము ఆత్మ అనేటువంటి విషయాన్ని బోధించరు. అందుచేత వాళ్ళు ఏమనుకుంటారంటే పైగా మొదటి 25 సంవత్సరాలు శరీరంలో చాలా ఉత్సాహం ఉంటుంది, ఇంద్రియాలు చాలా బలంగా శక్తివంతంగా ఉంటాయి. కాబట్టి అటు ఇటు ఒక విధంగా చెప్పాలంటే కోతిలాగి దూకుతూ ఉంటారు. మనం చూస్తుంటాం సైకిళ్ళ మీద, బళ్ళ మీద. వాడు సైకిల్ చిన్నగా తోలడం అనమాట, వంకరగా అటు ఇటు రోడ్డు కట్టంగా తోలుతుంటాడు, లేకపోతే చేతులు వేసి ఇలాగ పాటలు పాడుకుంటూ తోలుతుంటాడు. వెనకాల కూర్చుంటాడు, వాడు కూడా వెనక్కి తిరిగి కూర్చుంటాడు. లేదా ఈ రోజుల్లో బళ్ళు వచ్చేసి ఒకే బండి మీద 3-4 కేరింతలు కొడుతూ, ఎందుకో వాడికి కేరింతలు కొడుతున్నాడో వాడికి అర్థం కాదు. లేకపోతే సైలెన్సర్లు పీకేసి పెద్ద పెద్ద పెట్టిన స్కూల్ మధ్య మధ్యలో బాంబులు వేస్తున్నట్టు చూస్తూ ఉంటాం అన్నమాట. చొక్కాలు చింపుకొని, లేకపోతే ఎవరో పనికి మాలినటువంటి సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకి, లేకపోతే క్రికెట్ ఆటగాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి బ్యానర్లు కట్టడం ఎక్కడ పడితే అక్కడ. లేకపోతే మనం చూస్తుంటాం రాత్రి సమయం కొన్ని ఎక్కడైనా చూస్తుంటారు. నిర్జన భజన అంటే ఏమిటి? మనం నిర్జన భజన అంటే వాస్తవానికి ఎవరు లేనటువంటి చోటన భజన చేసుకోవడం. కానీ వాళ్ళ యొక్క నిర్జన భజన వేరేగా ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు, దెబ్బలు లాంటి ప్రదేశాలు ఉంటాయో పొలాల్లో, అక్కడికి మందు తాగడం 10 మంది కలిసి, లేకపోతే ఇలాంటి పనులు చేయడం, లేకపోతే ఎక్కడైనా కాలువలు లాంటివి దొరికితే అక్కడ అందులో పడి ఈత కొట్టడం, లేకపోతే అక్కడ మందు తాగి అలా కూర్చోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఎందుకు తిరుగుతున్నారో తెలియదు అనమాట. ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజుల్లో అయితే అనేక రకాల మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కి బానిస అయిపోతుంటారు. లేకపోతే ఎవరికి వాళ్ళకి సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి అందులో అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూడడం, లేకపోతే అందులో ఏదో రకరకాల జోదం ఆడడం, ఇలాంటివన్నీ చేస్తూ దాదాపుగా ఈ రోజుల్లో హోప్లెస్ లైఫ్ అనమాట. చూడండి, ఎందుకంటే వాళ్ళకి జీవిత లక్ష్యం ఏమిటో తెలియదు, వాళ్ళు ఏం కాబోతున్నారో తెలియదు, ఏం అవ్వాలో తెలియదు, ఏం అవుతారో తెలియదు. చూడండి, అందుచేత వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారండి. పైగా వారి యొక్క నియంత్రణ లేనటువంటి జీవన విధానం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం కూడా జీవించలేరు ఈ రోజుల్లో ఉన్నవాళ్ళు. మనం చూస్తే వృద్ధాప్యం రాకముందే వాళ్ళు మరణిస్తూ ఉంటారు, ఎక్కువగా చూస్తున్నాం మనం. లేదా కొంతమంది జీవితంలో పూర్తిగా విసుగొచ్చి వాళ్ళు ఎందుకు పుడుతున్నారో తెలియక ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు ఉన్నారు చాలా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి క్రీడార్థమై వాళ్ళు అనేకమైనటువంటి కృత్రిమమైన కోరికలని తయారు చేసుకుంటూ ఉంటారన్నమాట. చూడండి, కృత్రిమమైనటువంటి కోరికలు, అనవసరమైనటువంటి. అవి తీరకపోతే ఏమవుతుంది? వాళ్ళకి క్రోధం అనేది వస్తుంది. క్రోధం వల్ల ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. అందుకే చాణక్య పండితుడు ఏమంటాడంటే, కామాన్ని మించినటువంటి వ్యాధి లేదు,
మోహాన్ని మించినటువంటి శత్రువు లేడు, క్రోధాన్ని మించినటువంటి అగ్ని లేదని చెప్పంటాడు. అలాగే దివ్య జ్ఞానం అంతటి ఆనందం లేదని చెప్పంటాడు. దివ్య జ్ఞాన సముపార్జన అంతటి ఆనందం మరొకటి లేదు అని చెప్పంటాడు. కాబట్టి మనకి ఆ తర్వాత శ్లోకంలో చూస్తే మరి దేహం పెరగడంతో పాటుగా జీవుడు కూడా తన ఆత్మ వినాశనానికై ఏం చేస్తారట? విద్యాహంకారమును క్రోధమును పెంచుకుంటూ. విద్యాహంకారం ఏమిటి? మనం చూస్తే యువతలో ముఖ్యంగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కడు విలక్షణంగా కనిపించాలి, అంతే కదా. బయట ప్రపంచంలో ప్రతి ఒక్కడు విలక్షణంగా కనిపించాలి. ఎవరికి విలక్షణంగా కనిపించాలి? యువతులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు ఎవరైతే ఉన్నారో, స్త్రీలను ఆకర్షించడం కోసం పురుషులు చాలా విలక్షణంగా కనిపించాలనుకుంటారు. అలాగే స్త్రీలు కూడా పురుషులను ఆకర్షించడం కోసం వాళ్ళు కూడా విలక్షణంగా కనిపించాలనుకుంటారు. దానికి తోడు మనం చూస్తే లావణ్యం కేశధారణం అని చెప్పారు భాగవతం 12వ స్కంధం. కాబట్టి యువత అంతా కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క విధమైనటువంటి హెయిర్ స్టైల్ అనమాట, కేశాలంకరణ. పక్కవాడే స్త్రీలు పురుషులు కూడా అంతే. స్త్రీలు కూడా అలాగే ఆకర్షణీయముగా వస్త్రధారణ, అంటే నేను యూనిక్గా కనిపించాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, రకరకాలు తొండలాగా రకరకాల హెయిర్ స్టైల్, లేకపోతే ఒకడేమో డిప్ప కటింగ్ అంటారు. చరిత్రలో ఏం చేసేవారంటే పిల్లలకి పైన ఒక డిప్ప ఒకటి పెట్టి అంతవరకు ఉంచి చుట్టూ అంతా గీకేసేవారండి. దాన్ని డిప్ప కటింగ్ అనేవారు అప్పట్లో. ఏమైనప్పటికీ అనేక రకాలుగా ఎంత తక్కువ జుట్టు కత్తిరిస్తే క్షురకుడికి అంత ఎక్కువ డబ్బులు చెల్లించాలి. చూడండి, ఇంకా బాగా ధనం ఎక్కువైపోయిన వాళ్ళు ఎవరో చెప్తున్నారు, భీమవరం నుంచి ఎవరో బెంగళూరు వెళ్ళి కటింగ్ చేయించుకొస్తారు. అక్కడ వెళ్ళి కేవలం కటింగ్ చేయించుకోవడానికి. డబ్బున్న వాళ్ళు అయితే అలాంటి పనులు చేస్తుంటారు. కాబట్టి వస్త్రాలంకరణ, కేశాలంకరణ, చినిగిపోయిన బట్టలు చూడండి, అంతే కదా. ఎంత ఎక్కువగా చినిగిపోతే అంత ఎక్కువ ఖర్చు అన్నమాట. చూడండి, శరీరాన్ని కప్పించుకోవడానికి చాలా తక్కువ ధర అవుతుంది, కానీ అది సంస్కారం కాదు ఈ రోజుల్లో. ఏమిటంటే ఎంత ఎక్కువగా ప్రదర్శిస్తే అంత ఇది. కాబట్టి శరీరాన్ని బాగా ప్రదర్శన చేయడం కోసం, శరీరాన్ని బాగా ప్రదర్శన చేయాలంటే, దేహాంగాలను బాగా ప్రదర్శన చేయాలంటే టైట్ ఫిట్ బట్టలు వేసుకోవాలి. స్త్రీలు పురుషులు కూడా మనం చూస్తాం. మరి దేహాంగాలను కూడా ప్రస్ఫుటంగా అవతల వారికి ప్రదర్శితం అయ్యేలా ఈ రోజుల్లో మరొక రకమైనటువంటి వస్త్రాలు వచ్చాయి. ఆ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు వస్త్రాలు వేసుకున్నట్టుగా ఉంటాయని. వస్త్రాలు వేసుకున్నట్టుగానే కనిపిస్తాయి. చూసిన వాడు ఒకసారిగా అవాక్ అయిపోతాడు, ఏమిటిది వస్త్రాలు వేసుకున్నారా లేదా అని చెప్పి. సో అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఏమవుతుందంటే, మనం చర్చించాం, భాగవతంలో మనకి చెప్పబడింది. వాస్తవంగా జీవుల యందు ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా స్వభావరీత్యా మనం అందరం కూడా భగవంతునికి సేవకులం. కాబట్టి భగవత్ ప్రేమ అనేది మనందరిలోనూ ఉంది, నిద్రాణంగా ఉంది. అయితే మనం జన్మించిన తర్వాత ఈ సహజమైనటువంటి భగవత్ ప్రేమ అనేది కామంగా పతనం చెందకుండా శిక్షణ ఇవ్వాలి. చూడండి, శిక్షణ అందుకే కావాల్సింది. ఎందుకోసం శిక్షణ ఇవ్వాలి అంటే, సహజంగా ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో భగవత్ ప్రేమ ఏదైతే ఉందో అది కామంగా పతనం చెందకూడదు. అందుకే జీవన ఆరంభం నుంచి, అంటే 5 ఏండ్ల వయసు నుండే, వాస్తవంగా చెప్పాలంటే 5 ఏండ్ల వయసు నుండే ఈ స్త్రీ పురుష ఆకర్షణ అనేది మొదలవుతుందట. 5 ఏండ్ల వయసు నుంచి. అందుకే 5 ఏండ్ల వయసు నుంచే వెంటనే వాడిని సంస్కరించాలి. అందుకే ఏం చేయాలంటే, ఆ యొక్క సహజమైనటువంటి భగవత్ ప్రేమ అనేది కామంగా పతనం చెందకుండా దాన్ని భగవత్ ప్రేమగా, అంటే పైకి వెళ్ళాలి కానీ కిందకి పడిపోకూడదు. అంటే వాడి యొక్క నైతికంగా పతనం చెందకూడదు, ఉన్నతి సాధించాలి. ఉన్నతి సాధించాలంటే ఏం చేయాలి? వైదిక విద్యా విధానంలో ఉంచాలి. ఇంద్రియ నిగ్రహణ అనేటువంటిది శిక్షణ ఇవ్వాలి. కానీ ఎప్పుడైతే ఈ సహజమైనటువంటి కృష్ణ ప్రేమ అనేది ఎప్పుడైతే కామముగా పతనం చెందుతుందో అప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం చాలా కష్టం అని చెప్తున్నాయి శాస్త్రం. మనకి 3వ అధ్యాయంలో మనం చూస్తే అర్జునుడు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల ద్వారా చెప్తున్నారు. జీవుని కామకారణముని గురించి భగవద్గీత 3వ అధ్యాయం 36వ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించాడు. ఏమని? అతఃకేన ప్రయుక్తోయం పాపం చరితి పురుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని చెప్పన్నాడు. అతః కేన ప్రయుక్తోయం, ఎందుకని జీవుడు నిమగ్నమై ఉంటాడు వేటిలో? అతఃకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష, పాపకార్యాల్లో ఎందుకని నిమగ్నం అవుతాడు? చాలా స్పష్టంగా ఈ యొక్క యజ్ఞచక్రం గురించి తెలిసింది. ఎందుకంటే ఈ శ్లోకాలకి ముందు శ్లోకం ఏమిటంటే, కృష్ణుడు ఏం చెప్తాడంటే, మనకి
అంటే ఈ యొక్క స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మాత్ భయావహ వీటి గురించి మాట్లాడతారు కృష్ణుడు. ఈ ఈ స్వధర్మం అనేటువంటిది ఉన్నతమైనటువంటిది, పరధర్మం భయానకమైనటువంటిది అని దాని గురించి మాట్లాడిన తర్వాత ఇంత స్పష్టంగా ఉంది. ఈ విధంగా ఆధ్యాత్మిక జీవితం గురించి కృష్ణుడు చెప్పాడు, ఆత్మ యొక్క ధర్మం గురించి, యజ్ఞ చక్రం గురించి చెప్పిన తర్వాత ఎవరైతే అంటే ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం చేయాలి. మనకి శ్లోకంలో ఉంటుంది ఏంటంటే యజ్ఞం చేయకుండా ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆనందంగా ఉండలేరు. ఏకపంక్తితో కూడినటువంటి శ్లోకం ఉంటుంది. నాయం లోకోస్త్యయజ్ఞస్య, ఏమిటది శ్లోకం? నాయం లోకోస్త్ అయజ్ఞస్య. చూడండి, యజ్ఞము చేయకుండా ఈ లోకంలో ఎవరు కూడా సుఖంగా ఉండలేరు అని చెప్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా యజ్ఞంలో పాల్గొనాలి. తర్వాతి దశ ఏమిటంటే వారి జీవితమే భగవత్ సేవ కోసం అంకితమైనటువంటి వాళ్ళు ప్రత్యేకించి యజ్ఞం చేయాల్సిన అవసరం, ఎందుకంటే వారి యొక్క జీవితమే పూర్తిగా యజ్ఞంగా ఉంది. దాని గురించి కూడా కృష్ణుడు మాట్లాడతాడు. పూర్వం జనకాదయ ఇలాంటి వాళ్ళు కూడా మరి పొందారు. అలాగే నేను ఇప్పుడు కూడా ఈ కార్యంలో నిమగ్నమై ఉంటాను, లేకపోతే సర్వలోకములు వినాశనం అవుతాయి, ఇవన్నీ కూడా చెప్తాడు. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, సరే ఇంత స్పష్టంగా ఉంది, బాగా జీవులు ఏ విధంగా కుతోన్య కురు సత్తమ అని చెప్పి అంటాడు. కుతోన్య కురు సత్తమ అంటే నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్య కురు సత్తమ అంటే, ఓ అర్జున, యజ్ఞం చేయకుండా ఈ లోకంలో ఎవడ సుఖంగా ఉండగలడయ్యా అని చెప్పండి. మరి ఎంత స్పష్టంగా చెప్పినా సరే ఎందుకని జీవి అతఃకేన ప్రయుక్తోయం పాపం చరితి పురుష, పాపంలో ఎందుకు నిమగ్నం అవుతాడు? బలాదివనియోచిత. చూడండి, అనిచ్చన్నపి వారిష్ణయ్య అంటే వాడికి కోరిక లేకపోయినా సరే పాపం చేయాలని బలాదివనియోజిత, బలంగా అందులో నిమగ్నం చేసినట్టుగా ఎందుకు అవుతుంది అని చెప్పారు. దాని తర్వాత శ్లోకంలో కృష్ణుడు సమాధానం చెప్తారు. ఏమంటాడు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్న. పాపం ఏముంటాడు? మహాశనో మహాపాప్మ ఏముంటది? మొత్తం సర్వలోకాన్ని నాశనం చేసేటువంటిది. విద్యేన మిహ వైరిణం అని చెప్పంటాడు. ఏముంటాడంటే రజోగుణము వలన ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించేటువంటి, రజోగుణము వల్ల ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించే కామమే లోక వినాశకరమైనటువంటి శత్రువు అని చెప్పండి. మరి కామం అనేది దేని వల్ల వస్తుందట? రజోగుణము వల్ల వస్తుంది. చూడండి, ఇక్కడ చెప్తున్నారు. ఈ కామక్రోధములు రెండును రజోగుణ ప్రధానములు భాష్యంలో చెప్తున్నారు. రజోగుణం అంటే ఏమిటి అంటే, ఈ రజోగుణం అనేది ఆసక్తి. చూడండి, మనకి 14వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు. ఏమంటాడంటే సత్వే నిర్మలం, సత్వగుణంలో ఏమిటి? ప్రశాంతత వస్తుంది. రజోగుణంలో ఆసక్తి ఉంటుంది రజోగుణం వల్ల. తమో గుణం వల్ల వ్యక్తికి మోహం అనేది కూడుతుంది అని చెప్పంటాడు. ఈ మూడింటి యొక్క లక్షణాలు అనమాట. ప్రకాశం ఏమిటి? సత్వగుణం వల్ల ప్రకాశం అనేది వస్తుంది. రజోగుణం వల్ల ఏమవుతుంది? ఆసక్తి అనేది ఎటువంటిది ఏర్పడుతుంది. తమో గుణం వల్ల మోహం అనేది కలుగుతుంది. కాబట్టి రజోగుణం ఇది ఆసక్తి ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఇది క్రోధముగా పరిణమిస్తుంది. ఈ కామక్రోధములు రెండు కూడా రజోగుణ ప్రధానములు. రజోగుణం వల్ల ఇది వస్తుంది అనమాట. మనకి అలాగే మనకి 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు. దేని గురించి చెప్తారంటే ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ధ్యాయతే విషయాన్ పుంసః. చూడండి, ఇప్పుడైతే విషయములు అంటే ఏమిటి? ఇంద్రియ విషయములు. ఇంద్రియ విషయములు అంటే శబ్ద స్పర్శ రూపరసగంధములు ఏవైతే ఉన్నాయో చూడండి, ఇవి ఇంద్రియ విషయాలు. శబ్ద స్పర్శ రూపరసగంధములు ఏవైతే ఉన్నాయో అదే శబ్దం గురించి, అదే స్పర్శ గురించి, అదే రూపం గురించి, అదే రసం గురించి, అదే స్పర్శ గురించి ధ్యాయతే విషయాన్ పుంసః. మళ్ళీ మళ్ళీ ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తూ దాని యొక్క సంపర్కంలోకి వస్తామో సంగస్తేషు ఉపజాయతే, దానివల్ల ఏమవుతుంది? సంఘం అనేది ఏర్పడుతుంది అని చెప్పుకున్నారు. అంటే ఆసక్తి ఏర్పడుతుంది. సంగాత్ సంజాయతే కామః. ఈ ఆసక్తి ఏమవుతుంది? కామముగా పరిణమిస్తుంది, అంటే తీవ్రమైనటువంటి కోరిక. కామాత్ క్రోధోభిజాయతే. ఎప్పుడైతే కోరిక తీరదప్పుడు ఏమవుతుంది? అది క్రోధముగా పరిణమిస్తుంది అని చెప్పన్నారు. అయితే ఈ క్రోధం అనేది కూడా దానికి 3 దశలు చెప్తున్నాయి శాస్త్రాలు. మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ శ్లోకంలో 2వ పంక్తిలో మన్యున అని చెప్పన్నారు. మన్యున అని చెప్పన్నారు. మన్యున అంటే క్రోధం వలన అన్నారు. వాస్తవానికి మనం చూస్తే మన్యు అంటే ఎప్పుడైతే కోపం మనసులో ఉంటే దాన్ని మన్యుహు అని చెప్పంటారు. మన్యుహు అంటే మానసికమైనటువంటి అసంతృప్తి మొట్టమొదటి.
కోపం అని ఎప్పుడు అంటారంటే అది ముఖంలో వ్యక్తమైనప్పుడు దాన్ని కోపం అంటారు. ముఖంలో వ్యక్తమైనప్పుడు కోపము అని చెప్పి అంటారు. క్రోధము అంటే ఎప్పుడైతే మాటల్లో చేతల్లో వ్యక్తం అవుతుందో అప్పుడు దాన్ని క్రోధము అని అంటారు. కాబట్టి దీనికి కూడా 3 దశలు ఉన్నాయి. మన్యు, కోప, క్రోధ. చూడండి 3 దశలు ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఏమవుతుందట, క్రోధం అనేది వస్తుంది. అందుకే మరి మన వైదిక జీవన విధానంలో అందుకే 5 సంవత్సరాల వయసులోనే అది కామముగా పతనము చెందకుండా అది ప్రేమగా ముందుకు వెళ్ళాలి అంటే దానికి తపస్సు అనేది అవసరం. తపస్సు అంటే ఏం చేయాలి? అసౌకర్యాన్ని స్వీకరించాలి. వీటికి అసౌకర్యం, ఆత్మకి అసౌకర్యం లేదు, ఇంద్రియాలకి అసౌకర్యం. శరీరం అంటే ఏమిటి? ఇంద్రియ గ్రామ. చూడండి, ఇంద్రియాలను నియంత్రణలో పెట్టాలి. కాబట్టి ఎప్పుడైతే ఇంద్రియాలను నియంత్రణలో పెడతామో, ఎప్పుడైతే తపస్సు చేస్తామో, తపస్సు ద్వారానే ఏమవుతుంది? తపస్సు చేయాలి. దేనికోసం? సత్వగుణంలో ఉండాలంటే తపస్సు చేయాలి. రజోగుణంలో తమగుణంలో ఉండడానికి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. సత్వగుణంలో ఉండాలంటే చాలా తపస్సు అనమాట. అందుకే బ్రాహ్మణుని యొక్క జీవితం చాలా కష్టతరమైనటువంటిది అనమాట. ఎందుకంటే ఈ సత్వగుణాన్ని కొనసాగించాలి కాబట్టి. ఎందుకంటే సత్వగుణంలో ఉంటేనే సత్వాత్ సంజాయితే జ్ఞానం అని చెప్పన్నారు. సత్వగుణం వల్లనే మనిషికి దివ్య జ్ఞానం అనేది వస్తుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానంలో మనం చూస్తే సత్వగుణంలో ఉండే అవకాశం ఎక్కడుంది అసలు చెప్పండి? సత్వగుణంలో ఉండే అవకాశమే లేదు. మరి సత్వగుణంలో లేకపోతే దివ్య జ్ఞానం ఎలాగో అలవడదు. అందుకే వాళ్ళకి ఇంద్రియ నిగ్రహణ అనేది లేదు కాబట్టి వాళ్ళు సత్వగుణంలో ఉండలేరు. ఇంద్రియ నిగ్రహణ లేనివాడు రజస్తమో గుణాల్లో ఉంటాడు. రజస్తమో గుణాల్లో ఉన్నవాడు నేర్చుకోగలిగినటువంటిది ఏమిటి అంటే శిల్ప విద్య అని అనుకుంటారు. అవిద్యను నేర్చుకోగలరు. అందుకే ఆధునిక విద్యా విధానంలో మనం చూస్తే కేవలం ఇంద్రియ భోగం ఎలా చేయాలి, ఆహార నిద్ర భయమైదునాలు, వీటికి కావలసినటువంటి సౌకర్యాలని మనం ఎలా సమీకరించుకోవాలి, అదే ఆధునిక విద్యా విధానం. కానీ ఈ రజస్తమో గుణాల్లో ఈ ఆధునిక విద్యా విధానం ఏదైతుందో అది జీవికి ఏం చెప్తాం దానికి, అది పతనావస్థ అనమాట. అది జీవికి బంధనం. ఎందుకంటే ఇది ఆత్మను చంపివేయడం లాంటిది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగింది ఎప్పుడు? ఏ జన్మలో సాధ్యమవుతుంది? మానవ జన్మలో మాత్రమే నేను ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. అంటే మానవ జన్మ లభించింది దానికోసం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పన్నారు. మానవ జన్మ లభించింది కాబట్టి నువ్వు బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఉండాలి. బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏమిటి? బ్రహ్మము అంటే బృహన్నత్వాతి బ్రహ్మ అని చెప్పున్నారు. అంటే గొప్పదాని గురించి తెలుసుకోవాలి. మానవ జన్మ వచ్చింది కాబట్టి. ఏది గొప్పది? పదార్థం గొప్పదా లేకపోతే ఆత్మ గొప్పదా? పరాశక్తి అపరాశక్తి రెండు ఉన్నాయి. పరాప్రకృతి అపరాప్రకృతి. అపరాప్రకృతి అంటే ఏమిటి? దేహం, పంచభూతాలు, 3 సూక్ష్మ పదార్థాలు. పరాప్రకృతి అంటే ఏమిటి? ఆత్మ. కాబట్టి మానవ జన్మ లభించింది కాబట్టి పరాప్రకృతి గురించి తెలుసుకోవాలి. మనం అసలు పరాప్రకృతికి చెందిన వాళ్ళమని తెలుసుకోవాలి. కాబట్టి ఆత్మ గురించి తెలుసుకోవడం కోసమే మానవ జన్మ ఉంది. అంటే ఆ ప్రయోజనం కోసమే ఉంది మానవ జన్మ. కానీ దాన్ని ఆ ప్రయోజనం కోసం వాడకపోతే అప్పుడు దాన్ని ఆత్మహ అని చెప్పన్నారు. ఆత్మహ అంటే ఆత్మహత్య చేసుకున్నట్టండి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఆధునిక విద్యాలయాలని స్లాటర్ హౌసెస్ అని చెప్పన్నారు అనమాట. కబేళాలు అని చెప్పారు. కబేళాల్లో ఏమవుతాయి? పశువులు వధించబడుతూ ఉంటాయి, అంతే కదా. అలాగే ఈ ఆధునిక విద్యాలయాల్లో కూడా మనిషి పశువులాగా సంహరింపబడుతూ ఉంటాడు. అంటే అతని యొక్క ఆత్మజ్ఞానం అనేది నశించిపోతుంది. మరి ఆధునిక విద్యాలయాల్లో మనం చూసినట్లయితే ఈ రోజుల్లో మనం చూస్తే ఎడ్యుకేషన్ ఈజ్ మ్యానిపులేషన్, నాట్ రెక్టిఫికేషన్. అంటే తల్లిదండ్రులు లక్షల రూపాయలని ఖర్చు పెట్టి వాళ్లే ఏం చేస్తున్నారంటే తమ పిల్లల్ని చంపిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే కబేళాకి పంపించుతున్నారంటే ఇప్పుడు చావడానికి ఎవడైనా డబ్బులు ఖర్చు పెట్టాలా చెప్పండి? బుద్ధి లేని వాడే చావడానికి శ్రమిస్తారు. ఎందుకంటే చావు అనేది ఉచితంగా వచ్చేది. అందుకే ఆత్మహత్య మహాపాపం అని చెప్పన్నారు. ఎందుకని మహాపాపం? సహజంగా వస్తుంది కదా మరణం అనేది. జన్మ మృత్యు జరా వ్యాధులు సహజంగా వస్తాయి. కానీ ఎవడైనా కావాలని కొనుక్కుంటాడు దాన్ని? చెప్పు లేదు. మరి అది తల్లిదండ్రులే స్వయంగా తీసుకెళితే? అందుకే కలియుగంలో ఒక లక్షణం ఏం చెప్పారంటే కంచే చేను మేస్తుందని చెప్పన్నారు. కంచే చేను మేయడం ఏంటంటే కంచె ఏం చేయాలి? చేనుని రక్షించాలి. కానీ కంచే మేసేస్తుంది అనుకోండి చేనుని, అంటే రక్షించాల్సినటువంటి తల్లిదండ్రులే వాళ్ళని భక్షిస్తున్నారన్నమాట.
అందుకే ఋషభదేవుడు చెప్తాడు భాగవతం 5వ స్కందంలో ఏం చెప్తారంటే ఆ, ఆమ్, మాతాన సస్యాత్ పితాన సస్యాత్ గురుర్న సస్యాత్ దైవం న సస్యాత్ ఆ, ఆ, నమోచయేత్ యః సముపేత మృత్యు అని చెప్పన్నారు. నమోచయేత్ యః సముపేత మృత్యు. సముపేత మృత్యు అంటే ఏమిటి అంటే మరణం అనేది ఇప్పుడు కూడా వేచి చూస్తుంటుంది అనమాట మన కోసం. మనం పుట్టినది మొదలు పుట్టిన క్షణం నుండి మనం మరణిస్తూనే ఉన్నాం. పుట్టిన క్షణం నుండి మనం మరణిస్తూనే ఉన్నాం. మరణం వేచి చూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే సముపేత మృత్యు అంటే సమీపంలో ఉన్నటువంటి మృత్యువు నుండి తమపై ఆధారపడినటువంటి వారిని ఎవరైతే రక్షించలేరో అలాంటి వాళ్ళు రక్షించలేమనుకున్నప్పుడు వాళ్ళ బాధ్యతను స్వీకరించొద్దని చెప్పి. అందుకే శ్రీల ప్రభువుల వారు ఏమంటారంటే ఇది అసలైనటువంటి కుటుంబ నియంత్రణ అని చెప్పంటారు. ఏమిటది కుటుంబ నియంత్రణ? ఒకవేళ మనం రక్షించలేము అనుకుంటే నువ్వు పిల్లల్ని కనొద్దు, అంతే, సరళం. ఒకవేళ రాజు నా యొక్క సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే రాజు తనపై ఆధీనులైన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఒకవేళ రక్షించలేని అనుకుంటే జన్మ మృత్యు ఈ యొక్క దాని నుంచి అప్పుడు అతడు రాజుగా బాధ్యత స్వీకరించకూడదు. గురువు ఒకవేళ తన శిష్యులను ఉద్ధరించలేని అనుకుంటే గురువు బాధ్యత స్వీకరించకూడదు. భర్త బాధ్యతను స్వీకరించకూడదు, భార్య బాధ్యతను స్వీకరించకూడదు. నమోచయేత్య సముపేత మృత్యు ఉంది. కాబట్టి మరి ఈ రోజుల్లో ఎవరు కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా ఆ బాధ్యతను స్వీకరించేటువంటి స్థితిలో లేరు. దురదృష్టకరం. ఒకవేళ వాళ్ళు స్వీకరిద్దాం అనుకున్నా వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు అంగీకరించవు. పిల్లలు అంతకంటే కూడా ఒప్పుకోరు. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సమస్యలు అనమాట. అంటే దీనికి ఎక్కడ ఆరంభం ఎక్కడ ముగింపు అనేది ఎవరికి తెలియదు అన్నమాట. మరి ఆ విధంగా మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారిని భౌతికమైనటువంటి విద్యకి పంపిస్తున్నాం. ఒకవేళ కలియుగ పరిస్థితి ఏమిటంటే ఒకవేళ భౌతికమైనటువంటి విద్యకి పంపించకూడదు అనుకున్న ప్రత్యామ్నాయం లేదు ఎవరు. అందుకే ఏం చెప్పారంటే మందభాగ్యో అని చెప్పున్నారు, అంటే దురదృష్టవంతులు జనులు. ఎందుకని మన పరిస్థితి ఏమిటి? అటు గురుకుల విద్యా విధానం లేదు. తప్పించుకోవడానికంటే ఎలా ఉంటుందంటే ముందు నోయి వెనక గొయ్యి అన్నట్టు అయింది పరిస్థితి. చాలా మంది తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు వారి యొక్క పిల్లల్ని భౌతిక విద్యకి పంపించాలని ఉండదు, కానీ ప్రత్యామ్నాయం లేదు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు మరి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపన చేసింది ఏమిటంటే మళ్ళీ మన యొక్క వైదిక జీవన విధానాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఉండగా గురుకులాలను స్థాపన చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆరంభంలో ఏవో కొన్ని సమస్యలు రావడం వల్ల ఇప్పుడు పూర్తిగా దాన్ని ఏమంటారు, దాన్ని చూడండి ఏమంటారు, పిల్లల్ని అంటే పాశ్చాత్య దేశాల్లో ఈ సామెత పడతారు ఏమిటంటే థ్రోయింగ్ ద చైల్డ్ అలాంగ్ విత్ దట్ ఏమంటారు వాటర్ టబ్ ఇది అంటారు కదా, ఏమంటారు అంటే పిల్లల్ని ఏం చేస్తారంటే ఒక చిన్న టబ్ లో పెట్టి along with the bath water, Prabhuji. Yes, what is that? Throwing the baby along with the bath water. అంటే స్నానం చేయించి నీళ్ళతో బిడ్డని పంపేయడం. సో కాబట్టి ఏం చేస్తారు, పిల్లవాడిని ఒక చిన్న టబ్లో పెట్టి వాడిని స్నానం చేయించి నీళ్లతో పాటుగా శిశువుని కూడా విసిరేశారు. ఎందుకంటే నీళ్లు మురికైపోతాయి కదా, నీళ్లు మురికైపోయి నీళ్లు విసిరేయలేకు, కానీ పిల్లవాడిని తీసి నీళ్లు విసిరాలి, కానీ నీళ్లతో పాటుగా పిల్లవాడిని కూడా విసిరేయడం అనమాట. అలాగే ఏదో జరిగింది, జరగకూడనటువంటిది ఏదో జరిగింది. గురుకులాల్లో ఏవైతే శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించినవి శ్రీల ప్రభుపాదుల వారు తిరోభవించిన తర్వాత కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఏవో జరిగాయి. కానీ దాని అర్థం అసలు పూర్తిగా ఈ విధానాన్ని విడిచిపెట్టాలంట. మనం ఏదో ఒక మామిడి పండ్ల బుట్ట తెచ్చుకున్నాం ఇంటికి, అందులో ఏదో 2-3 పళ్ళు చెడిపోయాయని చెప్పి మొత్తం బుట్ట విసిరేస్తామా చెప్పు? లేదు కదా. అలాగే ఏమిటంటే దురదృష్టవశాత్తు మరి ఈ గురుకుల స్థాపన వైపుగా అంటే చెప్పుకోదగినటువంటి అడుగులు వేయడం లేదన్నమాట. అందువల్ల ఏమైంది, ఒకవేళ పిల్లలు ఎవరైనా ఒకవేళ ఈ గురుకుల విద్యా వ్యవస్థలో పెంచాలన్నా కూడా వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం, అది పరిస్థితి. ఇక్కడ ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా అయింది పరిస్థితి. మరి ఏం ఆశించగలం మనం, ఏం ఆశించగలం ప్రస్తుత తరం నుండి? అది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మరి ఈ యొక్క ఇంద్రియ నియంత్రణలో శిక్షణ ఇవ్వకపోతే మరి వారికి ఒంటరిగా శిక్షణ ఇవ్వడం అనేది చాలా కష్టం. ఇవ్వచ్చు, అసాధ్యమైతే ఏం కాదు, కానీ చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఎక్కువ మంది చేయలేరు అనమాట. రకరకాల ఏదో హోమ్ స్కూలింగ్ అని అదని ఇదని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు.
గుట్టి కంటే మెల్లమేలు అన్నట్టుగా జరుగుతూ ఉన్నాం. అది పరిస్థితి. మరి ఏమవుతుంది ఎప్పుడైతే మరి 5 ఏళ్ల వయసులో ఇవన్నీ కూడా మరి శిక్షణ ఇవ్వకపోతే ఏమవుతుంది? వాళ్ళు భౌతిక అస్తిత్వపు హేయమగు స్థితికి పతనము కలిగించుతున్నదని శ్రీకృష్ణ భగవానుడు దానికి సమాధానం ఒసగిను. కారణం ఏమిటంటే ఇదే, కామమే లోక వినాశకర శత్రువు. లోక వినాశకర శత్రువు అని చెప్పబడింది. ఈ కామము సంతుష్టి చెందనప్పుడు తమోగుణ ప్రధానముగు క్రోధముగా మార్పు చెందును. క్రోధముగా మార్పు చెందుతుంది. ఆ విధంగా ఏమవుతుందంటే ఆత్మ అవిద్యచే కప్పబడినప్పుడు అతి హేయమగు నారకీయ స్థితికి పతనము చెందును. చాలా హేయమైనటువంటి నారకీయ పరిస్థితికి పతనం చెందుతుంది. మరి అందుకే శ్రీల ప్రభువులు ఏమన్నారంటే దిస్ మూమెంట్ విల్ గో ఇన్ టు ద ఫ్యూచర్ ఫర్ సేవింగ్ ద హోల్ వరల్డ్ ఫ్రమ్ ఇగ్నరెన్స్ అని చెప్పన్నారు. ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ అని చెప్పన్నారు. కానీ మరి అది ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభు భవిష్యవాణి చెప్పారు. ఏమని? పృథివితే యాచే నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హోయివే మూరణం. భూమిపై ఉన్నటువంటి సకల గ్రామాల్లో, నగరాల్లో, అన్ని చోట్ల కూడా నా యొక్క నామం, కృష్ణనామం ప్రచారం అవుతుంది. మరి అది అందరూ 500 సంవత్సరాల నుంచి చైతన్య చరితామృతం చదివినప్పుడల్లా అది అందరూ చదువుతూనే ఉన్నారు. జరుగుతుందట 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 అని అనుకున్నారు అందరూ. కానీ శ్రీల ప్రభుపాదుల వారు కూడా, శ్రీల ప్రభుపాదుల వారు అలా అనుకున్నప్పటికీ అయినా సరే ఇది జరగాలంటే ఎవరో ఒకళ్ళు చేయాలి కదా అనుకున్నారు ప్రభుపాదులు. జరుగుతుంది జరుగుతుందని ఉంది శాస్త్రాల్లో. ఎలా జరుగుతుంది అంటే ఏవో జరుగుతుంది, ఎవరో ఒకళ్ళు వస్తారని అనుకున్నారు అందరూ కూడా. శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తారు. శ్రీల ప్రభుపాదుల వారి సతీర్థులు ఒకరు శ్రీల ప్రభుపాదుల వారు తిరోభవించిన తర్వాత సత్స్వరూపదాసు గోస్వామి మహారాజ్ ఆయన శ్రీల ప్రభుపాదుల లీలామృత కోసం ఆయన రీసెర్చ్ చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారితో ఉన్నటువంటి సతీర్థులు వాళ్ళందరినీ గౌడీ మఠంలో ఆయనతో ఉన్నవాళ్ళు ఒకరిని వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేశారనమాట. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు అప్పటికి ఆ భక్తునితో పాటుగా గౌడీ మఠంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చైతన్య చరితామృతం చదువుతుంటే ఈ భక్తుడు ఎవరినైతే ప్రశ్నించారో ఆ భక్తుడు అడిగాడట ప్రభుపాదుల వారిని, ఏమనంటే ఇలా ఏదో భవిష్యవాణి చెప్పుంది, ఎవరో వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతుందని, ఇది ఎలా సాధ్యం అవుతుందంటారు అంటే అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారట, ఎవడో పనికిరాని వాడు ఒకడు వస్తాడు, చైతన్య మహాప్రభు వాడికి శక్తినిచ్చి చేయిస్తారులేండి, దాని గురించి మనకి ఎందుకు అన్నారు. తదనంతర కాలంలో భక్తి వేదాంత స్వామి ఆయనే వెళ్ళడం జరిగింది అనుకో బయట దేశాలు. నేను ఆయన అనుకున్నా, సరే అందరూ అనుకుంటున్నారు కానీ ఎవరో ఒకరు ముందుకు వేయాలి కదా, ఎవరో ఒకరు ముందుకు వేయాలి, ముందడుగు వేయాలి. అలాగే మనం అందరం కూడా కూర్చొని ఇక్కడ అనుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదనమాట. బల్లి కూడా చూడండి మనకి సౌండ్ వస్తుంటుంది, దాని అందుకే బెంగాలీలో చిప్కలి అని చెప్పి అంటారు. ఎందుకంటే బెంగాలీలో కాదు, దాన్ని ఏమంటారు, దాన్ని బెంగాలీలో దాని పేరు, హిందీలో చిప్కలి అని చెప్పి అంటారు. సో అలాగా అయిపోతుంది మన పరిస్థితి కూడా. కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేయాలి. మనం చర్చిస్తున్నాం దీని గురించి, కానీ ఆ వైపుగా అడుగులు వేయకపోవడం వల్ల, ఎందుకంటే ఈ వర్ణాశ్రమ జీవన విధానం అంటే మన యొక్క ఈ గురుకుల విద్యాభ్యాసం, అలాగే అన్ని కూడా వైదికమైనటువంటి పద్ధతులను తీసుకురాకపోతే 10,000 సంవత్సరాల పాటు ఈ ఉద్యమం ఎలా ముందుకెళ్తుంది అనేది ప్రశ్నార్థం. ఎందుకంటే ఈ ఉద్యమం ప్రారంభమై ఇప్పటికీ 50-60 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే అనేకమైనటువంటి డైల్యూషన్స్ అనేవి వచ్చేస్తున్నాయి, కల్తీ జరిగిపోతుంది. రోజు రోజుకి అన్ని నియమాలతోటి వాటితోటి రాజీ పడడం అయిపోతుంది, సిద్ధాంతంతో రాజీ పడడం అయిపోతుంది. ఎందుకు రాజీ పడడం అవుతుంది అంటే శాస్త్రాలలో ఏదైతే కృష్ణ చైతన్యాన్ని ఆచరించడానికి అనువైనటువంటి వాతావరణం చెప్పబడిందో ఆ అనువైన వాతావరణాన్ని స్థాపించడంలో మనం విఫలం అయ్యాం. ఎప్పుడైతే మనం విఫలం అవుతామో అప్పుడు మనం ఆధునిక సమాజంతో రాజీ పడి జీవించవచ్చు. అదే ప్రస్తుతం జరుగుతుంది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, 50% మాత్రమే నా యొక్క కార్యం పూర్తయింది, మిగిలిన 50% ఇంకా మిగిలి ఉంది అని. ఏమిటది? అత్యవసరమైనటువంటి సిద్ధాంతాలు, ఒక టెంప్లెట్, ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు ప్రభుపాద. కానీ ఆ బ్లూ ప్రింట్ని అంటే ఈ కృష్ణ చైతన్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. కానీ కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడానికి కావలసినటువంటి అనువైన పరిస్థితులను తయారు చేయడం అనేది మన చేతుల్లో ఉందన్నమాట. కానీ ఆ విషయంలో మన యొక్క సంఘం విఫలమైందనే చెప్పాలి చాలా వరకు. అందుచేత ఏమవుతుంది, తర్వాత తరం వాళ్ళు
తల్లిదండ్రులు భక్తులైతే పిల్లలు భక్తులు కావడంలా. ఎందుకని? ఎందుకంటే పిల్లలు మళ్ళీ వాళ్ళు భౌతికమైనటువంటి సమాజంలోనే వాళ్ళు ఎదగాల్సి వస్తుంది. కాబట్టి నానాటికి ఇవన్నీ కూడా ప్రమాణాలు అనేవి కల్తీ అయిపోతున్నాయి, కానీ మనం పైకి వెళ్ళలేకపోతున్నాం. ఇది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ విధముగా ఆత్మ అత్య చేయకప్పుడు నారకీయ స్థితికి పతనం వచ్చిందును. కొన్నాళ్ళకి సమాజంలో ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ప్రశ్నించారట, ఏమనంటే మేము మీరు చెప్పింది అనుసరించాలా, మీ పుస్తకాల్లో ఉన్నది అనుసరించాలా అని. ఎందుకంటే ఈ గ్రంథాలు మనం వితరణ చేసినప్పుడు ఆ పుస్తకాలు చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పుస్తకాల్లో చెప్పబడినటువంటి దానికి భక్తుల యొక్క జీవన విధానానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. శ్రీల ప్రభుపాదులవారేమో గ్రంథాల్లో ఎక్కడ చూసినా సరే స్లాటర్ హౌస్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేకుపై సుత్తు పెట్టి కొట్టినట్టుగా ప్రతిసారి కొడుతూ చెప్తూ ఉంటారు. ఇది ఆత్మఘాతకమైనటువంటి విద్యా విధానం. కానీ భక్తుల యొక్క పిల్లల్ని చూస్తే, మనం పెద్ద పెద్ద మందిరాధ్యక్షుల పిల్లలను కూడా చూస్తే వాళ్ళేమో ఐఐటీలకి లేకపోతే ఎక్కడో ఇతర దేశాలకు పంపిస్తూ ఉంటారు, ఖరీదైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిస్తూ ఉంటారు. కాబట్టి ఏమిటి పుస్తకంలో ఇలా ఉంది, ఆ పుస్తకంపై మాట్లాడేవాడు చూస్తే ఇలా ఉన్నాడు, ఏది ఆచరించాలనే ప్రశ్న వస్తుంది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారిని ఒక శిష్యుడు ప్రశ్నిస్తాడు, ఏమిటంటే భవిష్యత్తులో ఈ ఉద్యమ భవితవ్యం ఏమిటి అని అన్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, ఒకవేళ నేను ఇచ్చినటువంటి విధానాన్ని లేదా శాస్త్రం చెప్పినటువంటి విధానాన్ని అంటే ముఖ్యంగా ఇస్కాన్ సంస్థ గురించి ఆయన ప్రశ్నించబడినప్పుడు ఆయన ఏమంటారంటే, ఒకవేళ భవిష్యత్తులో ఇది లేకపోయినా సరే, కానీ నేను రచించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రంథాన్ని చదివిన వాడు ఎవడైనా సరే మళ్ళీ వాడు ఆలోచించడం మొదలుపెట్టి మళ్ళీ వాడు దీన్ని పునరుద్ధరిస్తాడు అని. అంత శక్తివంతమైనటువంటి వాడు. అందుకే ఏం చెప్పారంటే, బుక్స్ అండ్ ఫార్మ్స్ దీస్ ఆర్ అవర్ సాలిడ్ ప్రోగ్రామ్స్ అని చెప్పంటారు. పుస్తక వితరణ చేయాలి అంటే చాలా సరళం. పుస్తక వితరణ చేయాలి, పుస్తకాల్లో ఏదైతే చెప్పబడిందో ఆ విధమైనటువంటి సమాజ స్థాపనకి కృషి చేయాలి, అంతే. అదే మన ఉద్యమ లక్ష్యమై ఉండాలి. ఇంకా అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. కానీ ముఖ్యంగా ఈ రెండు, గ్రంథ వితరణ అలాగే గ్రంథాల్లో ఏదైతే చెప్పబడిందో దాన్ని ఆచరించి చూపించేటువంటి వ్యక్తి భాగవతులు మనకు కావాలి. కానీ పుస్తకాలు మాత్రమే, పుస్తక భాగవతమే ఉంది కానీ వ్యక్తి భాగవతులు ఎవరో లేరనుకోండి, అప్పుడు ఎలా ఇతరులకు ప్రేరణ కలుగుతుంది, ప్రోత్సాహం ఎలా లభిస్తుంది? అందుచేత కొంచెం సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఇదంతా కూడా. ఇక్కడ చెప్తున్నారు చూడండి, నారకీయ జీవనము నుండి ఆధ్యాత్మిక అవగాహన స్థితికి ఉద్ధరింపబడడానికి మనుషుడు కామమును కృష్ణ ప్రేమగా మార్చుకోవాలను. అదే అలా మార్చేదే ఈ గురుకుల విద్యా విధానం. ఆ గురుకుల విద్యా విధానం లేదనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కడు కూడా కామోన్ముఖుడయ్యే ఉంటాడు. సర్వసాధారణంగా 99% మంది యువత అంతా కూడా కామోన్ముఖులై ఉంటారు. అలాగే కృత్రిమమైనటువంటి అలవాట్లు, హస్తప్రయోగం అని, లేకపోతే అనేక రకాల డ్రగ్స్కి అలవాటు పడడం అని, లేదా అక్రమ మైదనం చేయడం అని, కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే పూర్తిగా యువతను నిర్వీర్యం చేసేస్తున్నాయి. వాళ్ళు ఒకవేళ భవిష్యత్తులో జీవితం యొక్క విలువని తెలుసుకొని అప్పుడు వాళ్ళు ఆచరిద్దామన్నా అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోయినట్టు అయిపోతుంది. చాలా కష్టం. అందుకే కలియుగంలో హరేర్నామ హరేర్నామ హరేర్నామయవ కేవలం కలవు నాస్తియేవ 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 గతిరన్యథ అన్నారు. అందుకే ఆ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏమని రాస్తారంటే, వాస్తవానికి బాల్యం నుండే శిక్షణ ఉండాలి. బాల్యం నుండే శిక్షణ లేకపోతే ఈ కామము నుండి బయటపడడం చాలా కష్టం. కానీ ఒకవేళ జీవితపు ఏ దశలో అయినా అసలు కృష్ణ చైతన్యం అనేది ఒక వ్యక్తికి లభ్యమైతే వచ్చిన నష్టమేమీ లేదు. అప్పటి నుంచైనా అతడు మళ్ళీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మొదలుపెట్టి విధి నియమాలను అనుసరిస్తే ఖచ్చితంగా మళ్ళీ అతడు పవిత్రుడవుతాడని చెప్తారు. అది ముఖ్యంగా ఈ చైతన్య మహాప్రభు ఉద్యమం యొక్క గొప్పతనం అదేనమాట. ఇతర వైష్ణవ సాంప్రదాయాలకి చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి దానికి ఏమిటి గొప్పతనం అంటే అదే. అత్యంత పతితుడైన వాడు కూడా ఒకవేళ ఈ ప్రక్రియని పట్టుకుంటే మళ్ళీ అతడు తనను తను ఉద్ధరించుకోవచ్చు. అందుకే నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. కాబట్టి ఆయన పతిత పావనుడిగా చెప్పబడ్డాడు.
లేదంటే వేరే అవకాశం ఎక్కడుందో చెప్పండి. ఒకవేళ మనకి చైతన్య మహాప్రభు వచ్చి ఉండకపోతే, శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభుగా వచ్చి ఉండకపోతే, వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయి మన సమాజంలో, ముందు నుంచి ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వాళ్ళ యొక్క సభ్యులకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రచారం అనేది లేదు దాదాపుగా. ఉంది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో, దక్షిణాదిలో కొంత ప్రచారం జరిగేది. కానీ ఈ విధంగా జనుల యొక్క జీవితాలలో పెను విప్లవాన్ని తీసుకురాగలిగినటువంటి విధానం ఎక్కడ లభ్యమైంది చెప్పండి? లేదు. నరోత్తమదాస్ ఠాకూర్ల వారు ఏం చెప్పారట, అందుకే కామకృష్ణ కర్మార్పణే అని చెప్పన్నారట. అంటే కామకారణం చేత ఇంద్రియ భోగం కోసం మనం ఎన్నో వస్తువులను కోరుకుంటాం, కానీ సమస్తమును శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే కోరుకునేటట్లుగా ఆ కామాన్ని విశుద్ధ స్థితిలోనికి మార్చవచ్చు అని చెప్పి. ఎప్పుడు కామం అవుతుంది అంటే ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ. నా భోగం కోసం అన్ని వస్తువులు కావాలనుకుంటే అది కామం అవుతుంది. మరి దాన్ని ఎలా మనం సరిదిద్దాలట అంటే కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ. అంటే కృష్ణుని కోసం మనం అన్ని వస్తువులను కూడా సమీకరించవచ్చు. అప్పుడు ఇది ఏమవుతుందంటే కామాన్ని విశుద్ధ స్థితిలోనికి మార్చవచ్చు. ఇక క్రోధం గురించి చెప్తున్నారు. క్రోధాన్ని ఎవరిపై చూపించాలి? నాస్తికుడైన వారి పైననో లేదా భగవంతుడిని ద్వేషించే వారి పైననో చూపాలి. కానీ ఒక్కసారి మనం చూస్తుంటాం, భక్తులు క్రోధాన్ని ఇతర భక్తులపై చూపిస్తుంటారు. సమాజంలో లోపల కొట్టుకోవడమే ఎక్కువైపోతున్నారు. అందుకే శ్రీల ప్రభుపాదులు ఏమంటున్నారంటే, సరే నీకు క్రోధం అనేది ఉంటే నువ్వేం చేయాలి? నాస్తికుల పైన చూపించి, ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడిని ద్వేషించే వాళ్ళ పైన చూపించు. ఎందుకంటే మనం ఈ సంసారంలో ఎందుకు పడ్డాము? కామక్రోధముల కారణమునే పడ్డాము. అందుకే ఏం చేయాలి? ముళ్ళుతోనే తీయాలని చెప్పంటారు. అంతే కదా. చెట్టు నరకాలంటే ఆ చెట్టు కొమ్మతో తయారు చేయబడినటువంటి గొడ్డలనే వాడతారు. సంసార వృక్షం మనకి అశ్వత్థ వృక్షం గురించి చెప్పబడింది 15వ అధ్యాయం. ఊర్ధ్వమూలం మదః శాఖ అని చెప్పబడింది. మరి దాన్ని ఎలాగ అసంగం అనేటువంటి, కృష్ణుడు చెప్తాడు, అసంగం అనేటువంటి శస్త్రంతో ఈ సంసార వృక్షాన్ని నిర్మూలించాలి అని చెప్పంటాడు. అలాగే ఈ కామక్రోధముల వల్లనే మనం పతనం చెందాం. మళ్ళీ ఆ కామక్రోధములని వాడుకునే మళ్ళీ మనం ఉద్ధరింపబడాలి. అది ఇక్కడ చెప్తున్నారు. ఏ విధంగా అంటే కామాన్ని ఎలా వాడాలో చెప్పారు. ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి, ఏదో పొందాలి, కానీ దాన్ని కృష్ణుని కోసం మనం సాధించాలి. ఎవరికైనా ఒక పెద్ద నిర్మాణం చేయాలని కోరుకుంది, కృష్ణుని కోసం నిర్మాణం చేయి. ఎవరికైనా బాగా సంపాదించాలని కోరుకుంది, కృష్ణుని కోసం సంపాదించు, విరాళాలు సేకరించు. ఎవరికైనా పాడాలి, గొప్ప గాయకుడు అవ్వాలని కోరుకుంది, కృష్ణుని కోసం నువ్వు మంచి గాయకుడు అవ్వు. ఎవరికైనా ఒక నటుడు అవ్వాలని ఉంది, ప్రతిదాన్ని కృష్ణుని కోసం చేయొచ్చు. ప్రతిదాన్ని కృష్ణుని యొక్క సేవలో వాడచ్చు. అసూయ అనేది తప్ప అని చెప్పంటారు. అసూయని మాత్రం మనం వాడలేమన్నమాట. అలాగే క్రోధాన్ని ప్రచారం చేయడం కోసం మనం ఏవైతే పాషండ దళనం అని చెప్పన్నారు, ప్రేమ ప్రచార పాషండ దళనం. ఈ కృష్ణ చైతన్యానికి వ్యతిరేకమైనటువంటి అనేక రకాల కుహాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించడానికి మనం మన క్రోధాన్ని వాడచ్చు. ఏ విధంగా అర్జునుడు వాడాడు, అలాగే హనుమంతుడు వాడాడు మనం చూడొచ్చు. ఆ విధంగా జీవుడు ఏం చేయొచ్చు? మళ్ళీ తన పూర్వపు విశుద్ధ ఆధ్యాత్మిక స్థితిని తిరిగి పొందగలడు. అందుకే శ్రీల ప్రభుపాదులు అంటారు, మనం ఒకవేళ బయట వాళ్ళకి ప్రచారం చేయకపోతే, ఇఫ్ యూ డోంట్ ప్రీచ్ దెన్ ఇట్ విల్ ఎండ్ ఇన్ ఫైటింగ్ అని చెప్పండి. ఇన్ ఫైటింగ్ అంటే ఏమిటి అర్థం? ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఆన్ ఎథీస్ట్స్ అండ్ ఎనిమీస్, గాడ్లెస్ పీపుల్, ఎగ్నాస్టిక్ పీపుల్, దెన్ యూ విల్ ఫైట్ అమాంగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పండి. అంతే కదా. మనం బయట ప్రచారం నిమిత్తం మనం నాస్తికులపై లేకపోతే అభక్తులపై తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చే వాళ్ళపై మనం క్రోధాన్ని ప్రదర్శించకపోతే అప్పుడు ఏమవుతుంది? ఒకరిపై ఒకరు క్రోధాన్ని చూపించుకుంటాం. ఎందుకంటే అది ఎక్కడ చోటని పెట్టాలి కదా, దాన్ని ఎక్కడ చోటని ప్లేస్ చేయాలి దాన్ని. ఇప్పుడు ఏమవుతుంది? మిస్ప్లేస్ అయిపోతుంది అన్నమాట. అది ప్రమాదం. ఆ విధంగా జీవుడు తన పూర్వపు విశుద్ధ ఆధ్యాత్మిక స్థితిని తిరిగి పొందగలడు. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, తన గురువు గారు స్థాపించినటువంటి గౌడీయ మఠం ఏదైతే ఉందో, ఆ గౌడీయ మఠ సభ్యులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు తిరోభవించిన తర్వాత ఆయన యొక్క ఆదేశాలను అనుసరించడానికి ప్రయత్నించకపోవడం వల్ల దట్ ఎండెడ్ ఇన్ ఫైటింగ్. ఆగ్ జోలిబే అని చెప్పి అంటారండి ఎవరో భక్తి సిద్ధాంత సరస్వతి. ఆగ్ జోలిబే అంటే ఆయన ముందే పసిగట్టగలిగారు. ఏమన్నారంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత అగ్ని రగులుతుంది ఈ ఉద్యమంలో, అంటే ఆయన స్థాపించిన ఉద్యమంలో అగ్ని రగులుతుందని చెప్పారు. ఎందుకని?
ఆయన ఇచ్చినటువంటి ఉపదేశాలను అనుసరించడానికి ప్రయత్నం చేయకుండా ఆస్తులను పంచుకోవడానికి వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడేమైంది, అగ్ని రగిలింది, మొత్తం నిర్వీర్యం అయిపోయింది. అందుకే శ్రీల ప్రభుపాదులు బయటకు వచ్చి మళ్ళీ ఈ యొక్క అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపన చేయాల్సి వచ్చింది. అప్పుడు అందుకే మనం బయట శత్రువులపై మనం పోరాడకపోతే అప్పుడు ఒకరిపై ఒకరు పోరాడుకుని అందరూ నిర్వీర్యం అయిపోతారు. అందుకే శ్రీల రూప గోస్వామి ఏమని ఉపదేశించారు, భౌతిక జగమున మనము కలిగి ఉన్న ఇంద్రియ భోగార్థములన్నింటినీ కృష్ణేంద్రియ ప్రీత్యర్థమే అసంగత్వంతో ఉపయోగించగలం. అంటే మనం కూడా పెద్ద పెద్ద నిర్మాణాలు, భవనాలు నిర్మిస్తున్నాం, కానీ ఇక్కడ ఆశ ఏమిటి, మనం ఉందామనే. భక్తులు ఉండడానికి, కొడుకోవడానికి ఒక 6 అడుగుల స్థలం సరిపోతుంది. కానీ ఇవన్నీ ఎందుకోసం, ఇవన్నీ భవనాలన్నీ కట్టేది దేనికోసం అంటే కృష్ణుని కోసం, కృష్ణుని సేవించాలనుకునే వాళ్ళ కోసం. అప్పుడు ఏం చేయాలంటే అసంగత్వంతో ఉపయోగించాలి. మళ్ళీ ఇవన్నీ కూడా విరాళాలు ఇవన్నీ సేకరించి, ఒకవేళ ఎవరైనా బాగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి వాడి సొంత అకౌంట్లో వేసుకున్నాడు, ప్రమాదం మళ్ళీ. అందుకే అసంగత్వం, అది దేనికోసం తీసుకొచ్చామో దానినే అందులో వాడాలి. జనం ధనం సుందరీం చెప్తారు 3. శ్రీల ప్రభుపాదుల వారు మనం చూడొచ్చు ఏ విధంగా ఆయన ధనం జనం సుందరీం 3ంటిని కూడా ఆయన ఏ విధంగా కృష్ణ సేవలో వాడారు. శ్రీల ప్రభుపాదుల వారికి ఎంత ధనం వచ్చింది, ఎంతమంది జనం వచ్చారు, ఎంతమంది సుందరీమణులు వచ్చారు ఆయన దగ్గరికి, అవునా కదా. కానీ ఆ 3ంటిని ఆయన ఏం చేశారు, భగవత్ సేవలో వాడారు. అసంగత్వంతో ఉపయోగించాలి, అదే నిజమైనటువంటి వైరాగ్యం. శ్రీల ప్రభుపాదుల వారిని మనం చూడొచ్చు అనమాట. ఆయనకి ఈ ఉద్యమం కొంచెం విస్తృతం అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో గొప్ప గొప్ప సౌధాలు ఆయన కోసం సిద్ధంగా ఉంది. ఆయన ఎక్కడ కూడా ఆసక్తి కలిగి ఉండేవారు కాదు, ఎక్కడ కూడా ఉండేవారు కాదు. 2-3 రోజుల తర్వాత వెళ్ళిపోయేవారు. భువనేశ్వర్ వచ్చినప్పుడు అయితే ఆయన ఒక పూరిపాకలో ఉన్నారు. పూరిపాకలో ఉండి ఒక లోటా పట్టుకుని వెళ్ళి బోర్ పంపు కొట్టుకొని అక్కడ స్నానం చేసి లోటాతో బహిర్భూమికి వెళ్ళేవారు ప్రభుపాద. అక్కడ ఉన్న 2 రోజులు కూడా. ఎందుకంటే అది మనం చూడొచ్చు, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నివాసం ఏదైనానో కలత చెందనివాడు అనేటువంటిది ఒకటి వస్తుంది కదా భక్తుల యొక్క లక్షణాల్లో. నివాసం ఏదైనానో కలత చెందనివాడు, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు సజీవ భాగవతం అని చెప్పమంటారు. భాగవతంలో చెప్పబడినదంతా ఆయన యొక్క జీవితంలో మనం మూర్తి భవించినట్టుగా చూడొచ్చు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పొచ్చు ఎవరైనా. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి? ఓకే, అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు. మరి ఎల్లుండ రాధాష్టమి కార్యక్రమం కాబట్టి ఆదివారం నాడు అందరూ కూడా ఇంకా ఎక్కువగా మరి శ్రీమతి రాధారాణి యొక్క ఆశీస్సులు మనకు కలగాలి అంటే ఎంత ఎక్కువగా మనం శ్రీకృష్ణుని యొక్క సేవలో నిమగ్నం అవడానికి ప్రయత్నం చేస్తే అంతగా మనకి రాధారాణి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. కాబట్టి మనం శ్రీల ప్రభుపాదుల వారు ఆయన శ్రీమతి రాధారాణి యొక్క కృప వల్ల జన్మించారని వారి యొక్క తండ్రి అనుకునేవారు ఇప్పుడు కూడా. ఇంకా ఆయన ఏం కోరుకునేవారంటే ఈ పుత్రుడు శ్రీమతి రాధారాణికి చాలా ప్రియమైనటువంటి సేవకుడు అవ్వాలని కోరుకునేవారట వారి తండ్రి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।